చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. నిఫ్టీ వచ్చి ఒక పాయింట్లో నిలబడి నిఫ్టీ అలాగే ఉంటుంది. అన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతూ 200% 300% రిటర్న్స్ ఇస్తుంది. అప్పుడు నిఫ్టీ పెరగదు. ఓకే, నిఫ్టీ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లేకపోతే నెక్స్ట్ 50 ఇవన్నీ పెరుగుతాయి. అవన్నీ పెరుగుతూనే ఉంటుంది. నిఫ్టీ కూడా మళ్ళీ తగ్గదు. ఇప్పుడు కొన్ని పర్ఫార్మెన్స్ మనకు కనబడుతుంది. రిలయన్స్ తర్వాత ఇటువంటి పర్ఫార్మెన్స్ వల్లనే నిఫ్టీ పెరిగినట్టుంది. రిలయన్స్ 30 లక్షల కోట్లు, దాంట్లో మనకు వెయిటేజ్ ఉంది కదా. రిలయన్స్, బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు చూడండి, బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఇయర్ అసలు ఆల్ టైమ్ హై ఎప్పుడో బ్రేక్ అయిపోయింది. 52,000లో నేను చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే మనం చెప్పాము 52,000 ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి ఈరోజు 60,000కి వచ్చింది. అదేలాగానే నిఫ్టీ నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు చూడండి మేబీ 34,000 కూడా ఉండొచ్చు. ఓకే, స్లోగా వెళ్ళిపోతుంది సార్. 34,000 అంటే 1 yearలో 30% రిటర్న్ డెఫినెట్గా పెరుగుతుంది. పెరగాలి అంతే. బట్ ఒడిదొడుకులు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళందరికీ చాలా మంచి రిటర్న్స్ సార్. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మనం నిఫ్టీ చూడండి, బీస్ ఉందా, ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే సేఫ్ రిటర్న్స్ అంటారు కదా. నిఫ్టీ బీస్ ఉంది, రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ. రిటర్న్స్ సార్ ఇప్పుడు 5 yearsలో బ్యాంక్లో డిపాజిట్ చేస్తే, ఒక బ్యాంక్లో మనం 1 lakh డిపాజిట్ చేస్తే 12 years వెయిట్ చేస్తున్నాం. నిఫ్టీలో మనం ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 yearsలో మీకు ఆ రిటర్న్స్ వస్తుంది. అప్పుడు బెటర్ కదా, 4 times బెటర్ కదా. సో ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ 10% లెస్లో ఉంది. స్మాల్ క్యాప్స్లో పెట్టాలా వద్దా? చాలా ఖచ్చితంగా పెట్టాలి. 50% కూడా పడిపోయిన. ఖచ్చితంగా పెట్టాలి. ఏ స్టాక్స్ అన్ని 100% 200% డౌన్లో ఉన్నాయో వాటినే కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయింది. ఎప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిందో నిఫ్టీ ఇక మీద తగ్గినా మిగతా స్టాక్స్ అన్ని పెరుగుతుంది. నిఫ్టీ కూడా పెరుగుతాయి అంటున్నారు కదా. అవును, నిఫ్టీ సార్ నేను చెప్పాను ఇయర్ అయ్యి అది ఇంపార్టెంట్ సార్. అన్ని క్లియర్ అయిపోయింది. 27,000 రీచ్ కావాలి సార్. ఈ ఇయర్ ఈ 30 రోజులు ఎంత వస్తుంది మనకు తెలియదు సార్. మీరు మరీ అంత కరాకండిగా నన్ను వెళ్తుందని అడగలేను, చెప్పలేను. మీరు 2 పాసిబిలిటీస్ చెప్పారు. వెళ్తే జూలైలో వెళ్ళాలి, నిఫ్టీ ఆల్ టైమ్ హై మళ్ళీ టచ్ కావాలి, లేదా December 31. ఈ డిసెంబర్ లోపు కాకపోతే మాత్రం వరస్ట్ ఫేజ్ ఉంటుంది, అయితే మాత్రం మంచి ఫేజ్ ఉంటుంది అని చెప్పారు. వర్స్ట్ ఫేజ్ లేదు సార్, ఇక వర్స్ట్ ఫేజ్ అనేది లేదు సార్. అయితే ఈ డిసెంబర్ అయ్యి వచ్చి మేబీ నెక్స్ట్ ఇయర్లో జనవరిలో, ఫిబ్రవరిలో అయ్యి బ్రేక్ అవ్వచ్చు. ఎప్పుడైనా కూడా మనం అనుకున్న టార్గెట్స్ అన్నీ రీచ్ అవుతాం సార్. ఓకే, అది. సో ఇప్పుడు సరే, నిఫ్టీ 50లో కూడా అన్నీ ఏం పెరగలే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా ICICI బ్యాంకు, HDFC బ్యాంక్ అవి అట్లే ఉన్నాయి. అవును, మిగతావి పెరిగాయి. ఖచ్చితంగా అంటే పెరుగుతాయి సార్. మంచి ఇంపార్టెంట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ర్యాలీలో ఏషియన్ పెయింట్స్ పార్టిసిపేట్ చేయలే, బట్ ఇప్పుడు పెరగబోతుంది. అంటే ఏషియన్ పెయింట్స్ అంతకుముందు బాగా పడిపోయి 50% పడిపోయి మళ్ళీ ఒక 30% 40% పెరిగింది. అవును, ఏషియన్ పెయింట్స్ వచ్చి ఇప్పుడు పెద్ద ర్యాలీ వెళ్ళబోతుంది. ఓకే, నిఫ్టీలోదే కదా ఏషియన్ పెయింట్స్. ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయనివి కాన్సన్ట్రేట్ చేయాలంటారా? అవును, పార్టిసిపేట్ చేయింది మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఎందుకంటే అంటున్నాను సార్, మార్కెట్లో ఎప్పుడు సార్ మన తిరుమల దర్శనం లాగానే, దర్శనం చూసేవాళ్ళు చూస్తూ వస్తారు, మళ్ళీ వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వస్తారు. అందరూ మొత్తానికి దర్శనం దొరుకుతుంది. ఓకే, ఏది ఓర్పుగా ఉంటే. ఓకే.